స్టాక్ మ్యాజిక్ తెలుగు శ్రోతలకు స్వాగతం. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న యుఎస్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్లు ఎలా ఉన్నాయి అనేది మార్కెట్ వర్గాలందరూ యుఎస్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేటు పెంచుతుందా, తగ్గించబోతుందా, ఎలా ఉండబోతున్నాయి అనేది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే యుఎస్ వడ్డీ రేట్లు పెంచినా తగ్గించినా దాన్ని బట్టే యుఎస్ కరెన్సీ రేట్లలో మార్పులు, దానికి తగ్గట్టుగానే స్టాక్ మార్కెట్ లో మార్పులు, దానికి తగ్గట్టుగానే కమోడిటీ మార్కెట్ లో మార్పులు, మొత్తం యావత్ ప్రపంచం అంతా కూడా ఆర్థికంగా పరిణామాలు మారే పరిస్థితి కనిపిస్తుంది యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల ప్రభావం వల్ల. సో అందుకే అంత ఇంపార్టెన్స్ యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు. అయితే గత 6 సార్లుగా యుఎస్ ఫెడ్ మీటింగ్ అయిన ప్రతిసారి వడ్డీ రేట్లని పెంచకుండా ప్రస్తుతం ఉన్న 5.25 నుంచి 5.5 వరకు వడ్డీ రేట్లు ఏదైతే ఉన్నాయో అదే వడ్డీ రేట్లని కంటిన్యూ చేస్తుంది. ప్రస్తుతం కూడా అదే కంటిన్యూ చేస్తుంది. ఎందుకంటే రీసెంట్ గా లాస్ట్ టైం యుఎస్ ఫెడ్ మీటింగ్ లో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇన్ఫ్లేషన్ గానీ అదుపులోకి వస్తే వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉందని చెప్పారు. మార్కెట్లంతా కూడా వడ్డీ రేట్లు తగ్గిస్తారు అనే అభిప్రాయం ఉన్నాయి. అటువంటిది ఏమీ జరగలేదు. పైగా ఒక్క మాట ఏం చెప్పారంటే పెంచడం అనేది ఇప్పట్లో పెంచకపోవచ్చు ఇంట్రెస్ట్ రేట్లు అనేది మాత్రం ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అయితే యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు ప్రస్తుతం ఉన్న వడ్డీ రేట్లని యథాతథంగా ఉంచడం జరిగింది. ఇక మన ఇండియన్ మార్కెట్ల విషయానికి వస్తే మొన్న అంటే మంగళవారం నాడు ఎఫ్ఐఎస్ డిఐఎస్ ఇద్దరు కూడా నెట్ బయర్స్ గా ఉన్నారండి. అసలు వాళ్ళు ఎటువంటి షేర్లు అమ్మలేదు. వాళ్ళు మొత్తం ఇద్దరు కూడా బయింగ్ లో ఉన్నారు. మంగళవారం నాడు స్టేటస్ అది. అయితే మార్కెట్ కూడా మొన్న రికార్డు హైని టచ్ చేసింది. 22,783 టచ్ చేసింది. కానీ ఇమ్మీడియట్ గా విత్ ఇన్ 1 అవర్ లో 180 పాయింట్స్ తగ్గడం కూడా జరిగింది. అయితే ఈ వడ్డీ రేటు నిర్ణయం ఒకటి క్లారిటీ అయిపోయింది కాబట్టి అమెరికన్ మార్కెట్లు అయితే పాజిటివ్ గా ట్రేడ్ అయినాయి. మన మార్కెట్లు కూడా ప్రస్తుతం పాజిటివ్ గానే ఉన్నాయి. ఎందుకంటే నిఫ్టీ అనేది 70 పాయింట్లు పెరిగి 22,740 దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో మన మార్కెట్లు కూడా కాస్త పాజిటివ్ గానే ఉండే అవకాశం ఉంది. 23,000 వైపు ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఒకవేళ తగ్గితే 22,450 దగ్గర ఒక మంచి సపోర్ట్ కూడా ఉంది మన నిఫ్టీ. ఇక మన ఇండియాలో జిఎస్టి కలెక్షన్స్ అనేది చాలా రికార్డు స్థాయిలో వసూలు చేసింది ఏప్రిల్ మంత్ లో. గత సంవత్సరం 2023లో 1,87,000 కోట్లు జిఎస్టి వసూలు చేస్తే అది అప్పటికి ఒక రికార్డు. ఆ రికార్డుని త్రోసిపుచ్చి ప్రస్తుతం ఏప్రిల్లో 2,10,000 కోట్ల జిఎస్టిని వసూలు చేసి అసలు జిఎస్టి స్టార్ట్ చేసిన తర్వాత అంటే 2017లో అసలు జిఎస్టి మొదలెట్టిన తర్వాతే ఇది ఒక అత్యధిక రికార్డు. ఈ జిఎస్టి రాకముందు వ్యాట్ అని ఉండేది, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని. అది తీసేసి 2017లో ఈ జిఎస్టి పెట్టారు. ఈ జిఎస్టి పెట్టిన తర్వాత ఇప్పటి వరకు ఇదే హైయెస్ట్ రికార్డు. 2,10,000 కోట్ల జిఎస్టిని వసూలు చేసింది భారతదేశం జిఎస్టి. అయితే దేశంలో ఈ ట్రాన్సాక్షన్స్ అనేది 13.4% పెరిగినాయి. దానివల్ల ఇది సాధ్యమైందని చెప్పి ఆర్థిక మంత్రిత్వ శాఖ చెబుతుంది. ఇక కంపెనీల విషయాల్లోకి వెళ్తే గోద్రేజ్ ఇండస్ట్రీ ఇది ఎప్పటి నుంచో పురాతన కాలం ఎందుకన్నారంటే 1897లోనే పెట్టిన కంపెనీ ఇది గోద్రేజ్. తాళంకప్పలో మన గోద్రేజ్ లాక్స్ మనం చూసే ఉంటాం కదా, అక్కడి నుంచి సాగిన ప్రస్థానం కన్జ్యూమర్ గూడ్స్ అనేక రకాల ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ మనం గోద్రేజ్ ప్రొడక్ట్స్ చూస్తూనే ఉన్నాం. ఆ తర్వాత గోద్రేజ్ అగ్రోవెట్ మనం జెర్సీ మిల్క్ ప్యాకెట్స్ మీరు వాడుతూ ఉంటారు కదా, అందరికి తెలిసిందే కదా, అది కూడా గోద్రేజ్ అగ్రోవెట్ దే. అలాగే పశువుల దాణా తయారీలో ఉంది. గోద్రేజ్ ప్రాపర్టీస్ రియాలిటీలో ఉంది. అలాగే గోద్రేజ్ కెమికల్స్ బిజినెస్ లో ఉంది. గోద్రేజ్ క్యాపిటల్ ఇక రకరకాల ఫీల్డ్ లో గోద్రేజ్ ఇండస్ట్రీస్ బిజినెస్ చేస్తూ ఉంది. ఇది 1897లో ఒక ఇద్దరు అన్నదమ్ములు స్టార్ట్ చేసిన కంపెనీ అండి. ఇది ఆర్దేశీ గోద్రేజ్ అండ్ ఫిరోజ్ షా అనే ఇద్దరు అన్నదమ్ములు ఎప్పుడో 1897లో స్టార్ట్ చేస్తే దాంట్లో ఆర్దేశీ గోద్రేజ్ అనే ఆయనకి పిల్లలు లేరు. ఆ ఫిరోజ్ షా అనే ఆయనకి ఒక 4 పిల్లలు. వాళ్ళలో ఈ బుర్జోర్ అండ్ నావల్ ఈ ఇద్దరికి సంబంధించిన పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ బుర్జోర్ అనే ఆయనకి ఆది నదీర్ అనే ఆయన, నావల్ అనే ఆయనకి జంషెడ్ అండ్ స్మిత అనే కూతురు. సో ఈ పిల్లలు అంటే ఫస్ట్ ఎవరైతే కంపెనీ పెట్టారో వాళ్ళకి మనవరాళ్ళు మాత్రమే ప్రస్తుతం కంపెనీని రన్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు వాళ్ళు ఆస్తి పంపకాలు వాళ్ళ కంపెనీలని ఎవరెవరు ఏ కంపెనీలు తీసుకోవాలి, ఎవరెవరు ఏ ఆస్తులు తీసుకోవాలనేది వాళ్ళు ఒక సెటిల్ చేసుకున్నారు, ప్రాపర్టీ సెటిల్మెంట్. ఇది జరిగిన విషయం. అయితే దీంట్లో ఫైనల్ గా వాళ్ళు తీసుకున్న జడ్జిమెంట్ ఏంటంటే ఈ ఆది నదీర్ ఎవరైతే బుర్జోర్ పిల్లలు ఉన్నారో మా పిల్లలు వాళ్ళిద్దరికి లిస్టెడ్ కంపెనీలు ఏదైతే ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ లో గోద్రేజ్ పేరు మీద ఉన్న లిస్టెడ్ కంపెనీలు అవన్నీ వాళ్ళకి ఇచ్చారు. అలాగే నావల్ వాళ్ళ కొడుకు కూతురికి అంటే జంషెడ్ స్మిత వాళ్ళకి అన్లిస్టెడ్ కంపెనీలు కొన్ని ఉన్నాయి కంపెనీలు గోద్రేజ్ పేరు మీద, బట్ అవి మార్కెట్ లో లిస్ట్ లో లేవు ఆ కంపెనీలు. అలాగే ముంబైలో వాళ్ళకి వాల్యుబుల్ ల్యాండ్ ఉంది, 3,400 ఎకరాలుగా చెప్తున్నారు ఆ ల్యాండ్, అవి వాళ్ళకి ఇచ్చి ఈ విధంగా ఫ్యామిలీ సెటిల్మెంట్ జరిగింది గోద్రేజ్ లో. అయితే గోద్రేజ్ యొక్క బ్రాండ్ నేమ్ అనేది మాత్రం అందరూ వాడుకునే విధంగానే వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. ఇది గోద్రేజ్ సంబంధించి వాళ్ళ సెటిల్మెంట్ సంబంధించిన వార్త.
ప్రతి నెల ఫస్ట్ తారీఖుల్లా మనకి గత నెలలో ఆటో ఇండస్ట్రీ ఎటువంటి పెర్ఫార్మ్ చేసిందో మనకి డేటా అందుబాటులో రావడం జరుగుతుంది. ఇక లాస్ట్ మంత్ ఆటో సేల్స్ డేటా గురించి చెప్పుకోవాలంటే పెద్ద స్పీడప్ గా, గేరప్ గా, పెద్ద అగ్రెసివ్ గా ఉన్నట్టుగా అయితే ఏం లేవు యాక్చువల్గా ఆటో సేల్స్. ఒక టీవీఎస్ మోటార్స్ మాత్రం అత్యద్భుతంగా సేల్స్ ప్రకటించింది. టీవీఎస్ మోటార్స్ 25% సేల్స్ పెరిగింది. అలాగే ఓలా ఎలక్ట్రిక్ బైక్స్ మాత్రం మార్కెట్ లో ఎలక్ట్రిక్ బైక్స్ ఏదైతే సేల్ అయిందో దాంట్లో 52% షేర్ ని క్యాప్చర్ చేసింది ఓలా ఎలక్ట్రిక్. ఇక ఐషర్ మోటార్స్ విషయానికి వస్తే ఇది రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ ఉంది కదా, ఆ ఐషర్ మోటార్స్ విషయానికి వస్తే కమర్షియల్ వెహికల్స్ మాత్రం సేల్స్ తగ్గిందండి 18%. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ ఈ బుల్లెట్స్ మాత్రం 13% పెరిగింది. ఇక అతుల్ ఆటో ఇది క్వాంటిటీ కూడా తక్కువ సేల్స్ చేస్తారు కాబట్టి వీళ్ళు 136% వీళ్ళ గ్రోత్ కనిపిస్తుంది అతుల్ ఆటో. ఇక టాటా మోటార్స్ ఓవరాల్ గా టోటల్ సేల్స్ చూసుకున్నట్టయితే ఒక 12% పెరిగింది ఏప్రిల్లో. కమర్షియల్ వెహికల్స్ మాత్రం బాగా పుంజుకొని 33% పెరిగింది. నార్మల్ కార్లు అయితే పెద్ద గ్రోత్ లేదు, 2%. ఇక చెప్పుకోదగ్గ విశేషం ఏంటంటే ఇక్కడ ఎవ్రీ మంత్ ఎలక్ట్రికల్ వెహికల్స్ సేల్స్ పెరుగుతుంటే ఈసారి తగ్గిందండి. ఎలక్ట్రికల్ వెహికల్స్ టాటా మోటార్స్ 2% తగ్గింది. ఇక ఎస్కార్ట్ క్యూబోటా అంటే ట్రాక్టర్స్ కంపెనీ 1.2% అది కూడా సేల్స్ తగ్గింది. ఇక మారుతి సుజుకి సేల్స్ విషయానికి వస్తే ఒక 5% సేల్స్ పెరిగింది ఏప్రిల్లో. ఇక హ్యుండై ఇండియా ఒక 10% పెరిగింది. ఇది ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆటో సేల్స్ యొక్క వివరాలు. ఇక హెవెల్స్ ఇండియా కంపెనీ విషయానికి వస్తే రిజల్ట్స్ అనేది మార్కెట్ లో ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మించి రిజల్ట్స్ ని పోస్ట్ చేసింది. రెవెన్యూ 12% పెరిగింది. నెట్ ప్రాఫిట్ 440 కోట్లుగా ప్రకటించింది. మార్జిన్స్ మాత్రం కంపెనీకి బాగా పెరిగినాయి. మార్కెట్ లో అనలిస్టులు, మార్కెట్ వర్గాలు అంచనా వేసిన దానికంటే కూడా మార్జిన్స్ కంపెనీకి పెరిగినాయి. ఇది ఒక పాజిటివ్ సైన్ గా చెప్పుకోవాలి హెవెల్స్ కి. ఎందుకంటే కంపెనీ ఏం చెప్తుందంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బయట ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కంటిన్యూగా జరుగుతుంది కాబట్టి మా యొక్క కేబుల్స్, వైర్స్ బిజినెస్ అనేది బాగా గ్రోత్ ఉందని. ఇంకోటి మనకి లాయిడ్స్ ఏసీలు ఉన్నాయి కదా, అవి హెవెల్స్ కంపెనీవే. ఈ సమ్మర్ విపరీతంగా ఉండటం కారణంగా పైగా ఈ సంవత్సరం అర్లీగా సమ్మర్ స్టార్ట్ అవడంతో ఈ లాయిడ్స్ ఏసీలు కూడా విపరీతంగా సేల్స్ అవడం జరిగింది. సో ఓవరాల్ గా బిజినెస్ బాగా డెవలప్ అయింది అన్నట్టుగా చెప్తోంది హెవెల్స్ ఇండియా. ఇక సోనా బిఎల్డబ్ల్యూ ఈ కంపెనీ రెవెన్యూ 19% పెరిగింది. కంపెనీకి కొత్త ఆర్డర్ బుక్ అయితే 22,600 కోట్లు ఆర్డర్ బుక్ మాది సిద్ధంగా ఉందనేది అప్డేట్ చేస్తుంది సోనా బిఎల్డబ్ల్యూ. ఇక ఇండియా మార్ట్ రిజల్ట్స్ విషయానికి వస్తే Q4 లో రెవెన్యూ 17% పెరిగింది. కంపెనీకి మార్జిన్స్ కూడా గతంలో 24.6 ఉంటే ఇప్పుడు 28% కి మార్జిన్స్ పెరిగినాయి. ఇది చాలా పాజిటివ్ ఇండియా మార్ట్. ఇక కంపెనీ ప్రతి ఈక్విటీ షేర్ కి 20 రూపాయలు డివిడెండ్ కూడా డిక్లేర్ చేసింది ఇండియా మార్ట్. ఇక అదానీ పవర్ ఇక Q4 లో రెవెన్యూ 30% పెరిగింది. నెట్ ప్రాఫిట్ మాత్రం 47% తగ్గింది. పైగా మార్జిన్స్ కూడా బాగానే పెంచుకుంది కంపెనీ. గతంలో 18.6 ఉంటే ఇప్పుడు 36.2 కి మార్జిన్స్ కూడా పెంచుకుంది. అయినా కానీ మరి ఎందుకు నష్టాలు వచ్చినాయంటే కంపెనీకి ఎక్స్పెండిచర్ ఈ క్వార్టర్ లో బాగా విపరీతంగా పెరిగినాయి. ఎందుకంటే Q4 లో ఎక్స్పెండిచర్ ఇక్కడ చూడండి, గతంలో లాస్ట్ ఇయర్ Q4 లో 9,897 కోట్లు ఎక్స్పెండిచర్ ఉంటే ఇప్పుడు 10,323 కోట్లు ఎక్స్పెండిచర్ పెరిగింది. సో దీనివల్ల మనకి లాభాలు కనిపించట్లేదు, నెట్ ప్రాఫిట్ తగ్గినట్టు కనిపిస్తుంది. బట్ రెవెన్యూ పెరిగింది, మార్జిన్స్ కూడా బాగా పెరిగింది. సో ఆ ఖర్చులు అనేది తగ్గితే ఖచ్చితంగా ప్రాఫిట్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది ఫర్దర్ క్వార్టర్స్. ఇక జిందాల్ స్టెయిన్లెస్ ఈ కంపెనీ భారీగా మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ని పెంచుదామని ప్రొడక్షన్ పెంచుకునే పనిలో ఉంది. జిందాల్ స్టెయిన్లెస్ 5,400 కోట్లు మొత్తం ఎక్స్పెన్షన్ గానీ వేరే కంపెనీస్ ని యాడ్ చేసుకోవడానికి గానీ టోటల్ గా డెవలప్మెంట్ కోసం 5,400 కోట్లు ఇన్వెస్ట్ చేయబోతుంది. దాంట్లో భాగంగా ఒడిశాలో జాజ్పూర్ ఫెసిలిటీస్ లో వాళ్ళ ప్రొడక్షన్ పెంచుకోవడానికి ఒక 3,350 కోట్లు కేటాయించబోతున్నారు. అలాగే ఇండోనేషియాలో స్టెయిన్లెస్ స్టీల్ మెల్టింగ్ షెడ్ ని దాంట్లో ఒక 49% షేర్ తీసుకునే విధంగా ఒక జాయింట్ వెంచర్ ని ఏర్పాటు చేసుకోబోతుంది కంపెనీ. దానికోసం ఒక 700 కోట్లు ఖర్చు పెట్టబోతుంది. ఇక గుజరాత్ లో ముంద్రాలో 0.6 మెట్రిక్ టన్స్ పర్ యానం కెపాసిటీ ఉన్న ఒక కోల్డ్ రోలింగ్ మిల్ ని దాంట్లో ఒక 54% వాటాని 1,340 కోట్లకి కొనుగోలు చేయబోతుంది. ఈ విధంగా టోటల్ గా వాళ్ళు కొన్నేమో ఉన్న ఎగ్జిస్టింగ్ ఫెసిలిటీస్ లో ప్రొడక్షన్ పెంచుకునే విధంగా డెవలప్మెంట్ చేయటం, లేదా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లో ఉన్న కంపెనీని చిన్న చిన్న కంపెనీని కొనుగోలు చేయటం, ఈ విధంగా టోటల్ గా 5,400 కోట్లతో భారీగా ప్రొడక్షన్ ని పెంచుకోబోతుంది జిందాల్ స్టెయిన్లెస్. కంపెనీకి ఈ జర్మనీ, ఇటలీ, పోలాండ్, స్పెయిన్ ఈ మార్కెట్ లో డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది అని కంపెనీని అప్డేట్ చేస్తాం. ఇక కోటక్ బ్యాంక్ విషయానికి వస్తే కంపెనీ జాయింట్ ఎండి కేవీఎస్ మణియన్ ఈయన ఉన్నటువంటి సడన్ గా రిజైన్ చేసినట్టు, తన యొక్క విధుల నుంచి కూడా ఇమ్మీడియట్ గా విత్డ్రా అవుతున్నట్టుగా కోటక్ బ్యాంకు ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో అప్డేట్ చేసింది. దీనివల్ల స్టాక్ ఇవాళ రియాక్టింగ్ అవుతామో అబ్జర్వ్ చేయాలి. ఇక బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ BSE విషయానికి వస్తే ఈ నెల 13 నుంచి ఈక్విటీ డెరివేటివ్స్ సంబంధించి ఆప్షన్స్ లో ట్రాన్సాక్షన్ ఛార్జెస్ పెంచబోతున్నాం అనేది అప్డేట్ చేసింది. ఎందుకంటే రీసెంట్ గా మన వార్తల్లో విన్నాం, సెబీ రెగ్యులేటరీ ఫీజుని పెంచింది. దానివల్ల MCX గానీ BSE గానీ వీళ్ళకి ఆ ట్రాన్సాక్షన్ రేట్ల మీద బర్డెన్ పడుతుంది కాబట్టి వీళ్ళు కూడా కాస్త రేట్లు పెంచే ఆలోచన ఉంది. ఆలోచనే కాదు, పెంచబోతుంది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్.
ఇక క్యాస్ట్రాల్ ఇండియా ఈ విషయానికి వస్తే రెవెన్యూ Q4 లో 2.4% పెరిగింది. నెట్ ప్రాఫిట్ 6.78% పెరిగింది. మార్జిన్స్ మాత్రం కంపెనీకి స్వల్పంగా తగ్గినాయి క్యాస్ట్రాల్ ఇండియా. ఇక గ్రావిటా ఇండియా ఈ కంపెనీ Q4 లో రెవెన్యూ 15% పెరిగింది. నెట్ ప్రాఫిట్ 8.4% పెరిగింది. మార్జిన్స్ మాత్రం స్వల్పంగా తగ్గినాయి గ్రావిటా ఇండియాకి. అదాని టోటల్ గ్యాస్ ఈ కంపెనీకి రెవెన్యూ 5% పెరిగింది. నెట్ ప్రాఫిట్ ఏకంగా 71.5% పెరిగింది. ఒక మంచి నెట్ ప్రాఫిట్ ని డిక్లేర్ చేసింది. ఎందుకంటే కంపెనీకి మార్జిన్స్ అనేది విపరీతంగా పెరిగినాయి. గతంలో 17.5% మార్జిన్స్ ఉంటే ఇప్పుడు 24.68% మార్జిన్స్ పెరిగినాయి కంపెనీకి. ఇది చాలా పాజిటివ్ అంశం అదాని టోటల్ గ్యాస్ కి. ఇక ఇండస్ టవర్స్ విషయానికి వస్తే ఇది టవర్స్ బిజినెస్ సెల్ ఫోన్ కంపెనీలకి, టాటా టెలికమ్యూనికేషన్స్ కి అందరికీ టవర్స్ ఏర్పాటు చేసి సర్వీస్ ఇచ్చే ఇండస్ట్రీలో ఉంది ఇండస్ టవర్స్. ఇవాళ రెవెన్యూ 6.5% పెరిగింది. నెట్ ప్రాఫిట్ 32.4% పెరిగింది. మార్జిన్స్ బాగా పెరిగినాయి ఈ కంపెనీకి. గతంలో 51% మార్జిన్స్ ఉంటే ఇప్పుడు ఏకంగా 57% మార్జిన్స్ పెరిగినాయి ఇండస్ టవర్స్ కి. ఇది కూడా కంపెనీకి ఒక చాలా పాజిటివ్ అంశంగా చెప్పుకోవాలి. ఇవ్వండి ఈ రోజు ప్రస్తుతం అందుబాటులో ఉన్న విశేషాలు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.